ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం. ఒకటి, పరిపూర్ణానంద స్వామి వారు భారతీయ జనతా పార్టీ తరఫున హిందూపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని గతంలో ప్రకటించడం. అయితే ఆ తర్వాత ఆ సీటు కేటాయించకపోవడం, భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంటు స్థానాలలో అది లేకపోవడం, అది చివరి దాకా సాగి హైడ్రామా మధ్యన ముగిసింది. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు తాజాగా చంద్రబాబు గారిని కలిశారు. ఇప్పుడు మనసు మార్చుకున్నారా? సాధారణంగా బీజేపీకి సంబంధించి సీట్ ఆశించినటువంటి పరిపూర్ణానంద స్వామి వారిని బీజేపీ పిలవాలి, కానీ చంద్రబాబు గారు పిలిచి మాట్లాడారంటే అటు తెలుగుదేశం వైపుకి ఏమైనా వెళ్తున్నారు? వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే సాయి. తెలుగుదేశం పార్టీ కండువా ఏమైనా కప్పుకుంటున్నారా? ఎదురుగుండా ఉంది, కాషాయమే ఉంది. పసుపు ఏమైనా కనపడుతుందా? మధ్యలో ఏమైనా వేసారేమో? అక్కడ మధ్యలో వేయడం తీసేయడం అనేది నాకు చేత కాదు. ఒక్కసారి కండువా వేసుకుంటే ప్రాణం పోయే వరకు ఇదే ఉంటుంది. ఎందుకు పిలిచారు చంద్రబాబు? ఎస్, దట్ ఈస్ ది క్వశ్చన్. అంటే వారు పిలవడం ఒక అంశం అనేది పక్కన పెడదాం. నేను వెళ్ళాలనుకుని వెళ్ళాను. ఎందుకంటే ఒక పెద్ద డ్రామా జరిగింది. హిందూపురానికి బీజేపీ స్థానం, హిందూపురానికి ఎంపీ సీట్ ఇస్తామనేటువంటిది జరిగింది చర్చ. నేను పెద్దలతో అందరితో చెప్పాను, హిందూ సంఘాలందరికీ కూడా చెప్పుకున్నాను, నా అనుయాయులతో అందరికీ చెప్పుకున్నాను. అంతా అయింది. నేను అక్కడికి వెళ్ళి చాలా కాలం అక్కడే బస చేసి ఏదో షార్ట్ టైమ్ కోర్సు లాగా అలా పారాషూట్లో దిగి అక్కడేదో ఇచ్చేసి రావడం కాకుండా నేను అధ్యయనం చేశాను. అంటే ఒక నిజాయితీగా ఒక పని టేకప్ చేసినప్పుడు దాని ఆమూలాగ్రం దాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకు మనం వెళ్ళాలనుకుంటున్నాము, ఈ సమాధానాలకి నాకు పరిష్కారం వస్తే నేను సక్సెస్ అయినట్టు. ఆ దిశగా నేను హిందూపురం అంతా కూడా నేను తిరగడం, అధ్యయనం చేయడం, అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం దేనివల్ల వచ్చింది, ఇవన్నీ నేను చూడగలిగాను. అయితే మనం బాగా గమనిస్తే ఒక ముఖ్యమైన విషయం, వెనుకబాటుతనం అనేది అక్కడ ప్రాంతానికి లేదు, అక్కడ నాయకుల వల్ల మాత్రమే వెనుకబాటుతనం. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్రలో, సుదీర్ఘ చరిత్రలో 15 మంది ఎంపీలని ఇప్పటికి అందించింది హిందూపురం ఓట్లేసి, ఏ పార్టీ కానివ్వండి. ఇప్పటిదాకా దాని యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. అంటే అది వాళ్ళకి తెలియకనో, లేదు వాళ్ళకి అక్కడ భాష సమస్య రావడమో, లేదా అక్కడ వీళ్ళ మాటని పట్టించుకునే వ్యక్తులు లేకపోవడమో, లేకపోతే ఏదో సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్. అది అంటే ఒకరిని నేను బ్లేమ్ చేయాలని కాదు. ఆ వెనుకబాటుతనానికి కారణం సరైనటువంటి ఒక నాయకత్వం, అంటే ఒక పోరాట పటిమ ఉండి, ఎస్ నా ప్రాంతం ఇది, ఈ ప్రాంతాన్ని నేను తీసుకున్నాను, దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సత్సంకల్పం ఉండి, ఆ భాష ఉండి, అక్కడికి వెళ్ళి దాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేసి ఒక యుద్ధంలాగా చేయగలిగితే, పోరాడితే ఖచ్చితంగా ఈ పాటికి అది ఒక మామూలు రూపురేఖలతో ఉండేది కాదు. కానీ నువ్వు నమ్మవు, ఇప్పటికీ అక్కడ తాగే నీరు ఏదైతే ఉందో, స్నానం చేయడానికి నేను ఇక్కడ స్నానం చేస్తున్నా, నీళ్ళు బాగోలేవు. వాస్తవంగా చెప్పాలంటే నా జుట్టు సగం ఊడిపోయింది. నేను లెక్క చేయను, మొత్తం పోయినా కూడా నేను సన్యాసిని, మనకేం జుట్టుతో పని. అక్కడున్న మనుషులకి శారీరకంగా కానీ, తాగడానికి కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, అసలు పంటలంటే ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడంతా డ్రాట్ ఏరియా, ఒక రకంగా డ్రాట్ ఏరియా. ఇక వాళ్ళ కష్టాలు, తాగడానికి కూడా నీరు ఈ రోజుల్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉందని అంటే మరి ఏం చెప్పాలి చెప్పు. లేదంటే బాలయ్య సొంత నియోజకవర్గం, తెలుగుదేశం సుదీర్ఘకాలం నుండి గెలుస్తున్న నియోజకవర్గం, 40 ఏళ్ల నుంచి అక్కడ ఓటమి లేదు. మరి ఎందుకని అంటే నేను అదే ప్రశ్న వేశా, ఎందుకని అనేది. ఇప్పుడు అందరిలో కూడా ఆ ప్రశ్న మొదలైంది. 21 ఏళ్ళ అధికారంలో తెలుగుదేశం ఉంది అక్కడ, దేశంలో, రాష్ట్రంలో ఉంది. అక్కడ 40 ఏళ్ళకి ఎవరు ఓడిపోలేదు. ఇప్పుడు టీడీపీ గెలుస్తూ వచ్చింది. సో నేను ఎందుకని, నన్ను వేసిన ప్రశ్న నేను అక్కడ అందరిని అడిగా. కాలేజీలు లేవు, హాస్పిటల్లో వసతులు లేవు, కరెంటు లేక 3 రోజులు కరెంటు లేక ఒక పేషెంట్ చచ్చిపోయాడు డయాలిసిస్ వార్డులో. అండ్ డయాలిసిస్ చేసేటువంటి, అంటే మనకు అక్కడ కొంత ఎంఆర్ఐ స్కానింగ్ చేసేది అంతా ఉంటుంది కదా, అది మంచి మిషనరీ ఉంటే పాడైపోయి 6 ఏళ్ళు అవుతుంది, ఎవడు పట్టించుకోలేదు. దానికి స్కాన్కి వెళ్ళాలంటే బయటికి 4,000, 2,500, 3,000 అవుతుంది. నేను హాస్పిటల్ అంతా తిరిగాను, అసలు ఎందుకు ఇలాగుంది అంటే అక్కడ నాయకుడు కరెక్ట్గా నిలబడి నాకు ఈ సమస్యని తీర్చాలి అని కుర్చీ వేసి కూర్చుంటే అధికార యంత్రాంగం పనిచేస్తుంది. సో అలా చేయించగలిగేటువంటి నాయకత్వము లేమి అక్కడ కనపడుతుంది స్పష్టంగా. అంటే చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు నేను ఈరోజు వెళ్ళడానికి, ఎస్ దట్ ఈస్ ది క్వశ్చన్. నేనేంటంటే అసలు ఈ డ్రామా ఏంటి, ఎందుకు అక్కడ హిందూపురం అనేటువంటి ఎంపీ సీట్ని పరిపూర్ణానంద ఉన్నాడు కాబట్టి బలి చేయాలా? ఎందుకంటే ఒక వాదన
వాళ్ళ ద్వారానే వచ్చింది ఏంటంటే పరిపూర్ణానంద స్వామికి ఇస్తే ముస్లింలందరూ కూడా దూరం అయిపోతారు మాకు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంతా అన్ని రకాలుగా. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడే ఈ ఆలోచన ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాకు ముస్లింలు దూరం అవుతారనేటువంటి భావ దారిద్ర్యం ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేసే కొంతమంది నాయకుల్లో కూడా ఉంది. మీకు చెప్తున్నా, నేను వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను. బీజేపీ తరపున పోటీ చేసే నాయకుల్లో కూడా మేము బీజేపీ అని అంటే ఇక్కడ ముస్లింలు ఓట్లేరేమో అనే భావదారిద్ర్యం ఉంది. అలా అయితే ఆదిత్యనాథ్ యోగి గారికి యూపీలో ఎందుకు వేయట్లేదు ముస్లింలు? ఓల్డ్ మంది వేస్తున్నారు. అంటే ఇదంతా కూడా మన ఆంధ్రాలో ప్రత్యేకించి బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేకం, బీజేపీ అంటే ముస్లింల యొక్క ఆలోచనలకు వ్యతిరేకం అనేది సృష్టించడం ఒక ఆనవాయితీ అయిపోయింది అందరికీ అదొక పెద్ద వేడుక అయిపోయింది అన్ని పార్టీలకి. కాబట్టి నేను అసలు ఎందుకు ఈ సీటుని తొలగించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, అండ్ బీజేపీ ఆ హిందూపురం సీటుని తెప్పించుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. అసలు వాస్తవం ఏంటి తెలుసుకోవాలని నేను వెళ్ళాను అంతే. ఏమన్నారు బాబు గారు? ఆయన ఏమన్నారంటే అది ఇవ్వలేము. ఎందుకంటారు? ఎందుకనంటే అక్కడ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మా పార్టీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇవ్వలేము. అది ఏంటంట? ఇంతకు మించి చెప్పలేము. అది ముస్లింల గురించి ఫీలింగ్ అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన కొద్దిగా నేను ఆ మాట గతంలో మీడియాలో మాట్లాడిన తర్వాత స్ట్రాంగ్గా మైనారిటీలందరూ నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ సో నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నా దగ్గర ఏ పాయింట్ ఎత్తకుండా నేను చెప్పలేను, కారణాలు ఉన్నాయి, మీకు ఇవ్వలేము. తెలుగుదేశంలో చేరమని ఏమైనా పిలిచారా? నన్నే అలా పిలవలేదు. అలా పిలవడానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే తెలుసు ఇది కాషాయం అని, పక్కా కాషాయం అని. మరి ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారా పార్లమెంట్కి, అసెంబ్లీకి లేదా? ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఎందుకనంటే నేను ఈరోజు వెళ్ళింది ఏదో సంజాయిషి కోసమో లేకపోతే రాయబారమో కాదు. నేను వెళ్ళింది ఆ సీట్ ఎందుకు తప్పించారు, ఓకే ఆ సీట్ తప్పించలేదు, మీకు ఇదిగో ఇస్తాము అని అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. ఇస్తే నేను ఖచ్చితంగా ఎంపీకి పోటీ చేస్తాను. నేను ఏదైతే అక్కడ మాట ఇచ్చానో ఆ పురంలో ప్రజలకి, నేను దానికి నిలబడాలనే ఒక వజ్ర సంకల్పంతో ఉన్నాను, ఉక్కు సంకల్పంతో ఉన్నాను. ఒకవేళ అది లేదు అని ఈరోజు తేలిపోయిందను, ఇంకా నాకు ఉండేది 3 రోజులే కదా నామినేషన్లు వేయడానికి గడువు. నాకే కాదు, ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా ఇంకా నియమం ప్రకారంగా 3 రోజులే, 25తో ఆఖరి రోజు. అది నేను ప్రత్యక్షంగా వెళ్ళి తేల్చుకురావాలి అనేటువంటి దాని మీద వెళ్ళాను. వెళితే నాకు తెలిసినటువంటిది ఏంటంటే ఇవ్వలేము అనేటువంటిది స్పష్టంగా చెప్పేశారు. అది చెప్పడం కోసం ఎందుకు పిలవడం కాదు, నేను అసెంబ్లీకి వేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎంపీకి వేస్తాను, కానీ ఎంపీ సీట్లో 7 నియోజకవర్గాలు నేను ఈ 10-15 రోజుల్లో తిరగడము, నాకు అన్ని రకాల వ్యయప్రయాసలు చేయడం ఇవన్నీ కష్టమవుతుంది. అయినప్పటికీ నేను వేస్తాను, కానీ నేను ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ ఎంచుకుంటాను. చట్టసభలోకైనా నేను వెళతాను, వెళ్ళి అక్కడున్న సమస్యలనైనా నేను ఎత్తుతాను. ఇంతకుముందు ఎంపీగా వేస్తే 7 నియోజకవర్గాల యొక్క సమస్యల్ని పార్లమెంట్లో మాట్లాడవచ్చు, మోడీ గారితో మాట్లాడవచ్చు. ఇప్పుడు కనీసం హిందూపురం అసెంబ్లీకి వేస్తే నన్ను వాళ్ళు కనుక ప్రజలు ఇది మా బాధ్యత, ఆయన్ని గెలిపించుకోవాలి, ఎందుకంటే 40 ఏళ్లుగా ఈ పార్టీలను చూసాము, ఇక్కడ గెలిచే వ్యక్తులను చూసాము, అంతకుముందు 35 సంవత్సరాలు వేరే వేరే పార్టీలు గెలిపించుకున్నాము, ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా లేదు, కనపడట్లేదు. ఈయన వచ్చారు ఏదో అభివృద్ధి చేస్తాననేటువంటి ఆలోచనతో దిగుతున్నారు. ఈయనకి ముందు వెనక పైన కింద తాడు బంగారం ఏం లేదు, ఈయన ఇక్కడే కూర్చుంటాడు. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఫ్యాన్కి వేస్తే బెంగళూరులో తిరగచ్చు, సైకిల్కి వేస్తే అది హైదరాబాద్లో తిరగచ్చు, కానీ స్వామీజీకి వేస్తే హిందూపురంలోనే తిరుగుతూ ఉంటాను. ఇది కూడా చెప్పాను నేను. కారణం ఎందుకంటే నాకు వేరే ఏం లేదు. నాకు ఇప్పుడు వాళ్ళని నేను తప్పు పట్టట్లే, వాళ్ళకి సంసారము, కుటుంబము, వ్యాపకము, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ వృత్తి వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు 10 సినిమాలు చేయాలి ఆయన, అదేగాని ఇక్కడ కూర్చుంటే మడిగట్టు కూర్చుంటే హిందూపురం అని కూర్చుంటే ఆయనకి అక్కడ జరగదు. భార్య పిల్లలు మంచి చెడు వ్యవస్థ అంతా అక్కడ ఉంది, ఆవిడకైనా అంతే, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ నేను ప్రజలకు ఏమంటున్నానంటే నాకు ఇవేవీ లేవు, ఈ బంధాలు లేవు, దందాలు లేవు. దందాలంటే మనకు వ్యవహారాలు ఏం లేవు, బంధాలు లేవు. నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడ కూర్చుని ఈ సమస్యల గురించి నేను ఆలోచింపజేస్తా. నేను శాసనసభకి మీరు నన్ను పంపిస్తే అక్కడ నేను కూర్చుంటా, దాంట్లో నేను ప్రతి అంశము లేవనెత్తుతా.
కాబట్టి నేను స్పష్టంగా చెప్పాను. అందుకని నేను అందులో వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అది ఏ రకంగా అయినా, అది టీడీపీకైనా కావచ్చు, వైకాపాకైనా కావచ్చు, అది ఇబ్బందికరమైంది. ఒక ఇండిపెండెంట్గా వేస్తున్నామని అంటే అది ఎవరికైనా నష్టమే కలిగిస్తుంది. సో నేను సత్యంగా, సత్య ప్రమాణంగా ఎవరికో నష్టం కల్పించాలి, ఎవరి మీదనో కోపతాపాలతో నేను ఇది రాలేదు. ఇందులో నేను అక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో వచ్చాను. రేపు నేను ఎమ్మెల్యేగా ఎందుకు వేస్తున్నానంటే మీరు నా పరిధిని తగ్గించారు. నేను ఎంపీగా వేద్దాం అనుకున్నా, ఇప్పుడు మీరే కోరుండి నన్ను అసెంబ్లీకి తెచ్చుకుంటే నేనేం చేయగలను? నా పరిధి ఒంటరిగా వెళ్ళినప్పుడు నేను ఎంపీగా వెళ్ళాలని నా కోరిక. కానీ ప్రజలందరూ దానికి పూర్తిగా ఏకోన్ముఖమై నా గుర్తు రావాలి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వేస్తే నాకు గుర్తు ఇవ్వాలి. నాకు ఎప్పుడు ఇస్తారు? 29, 30వ తేదీ నాకు గుర్తు అనౌన్స్ చేస్తారు. అక్కడ నుంచి 11 రోజులే. సో గుర్తున్నోళ్ళ గుర్తులు గుర్తుపెట్టుకునే దానికే వీళ్ళు ఇన్ని బస్సు యాత్రలు, రైలు యాత్రలు, పాదయాత్రలు, ఈ యాత్ర, ఆ యాత్ర, అన్ని యాత్రలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు గుర్తే ఇంకా రాలేదు. నేను ఆ గుర్తుని తీసుకుని 11 రోజులు పబ్లిక్లో నేను ఎండనక వాననక కాళ్ళు అరిగిన ఏదని సొమ్మసిల్లి పడ్డా నా సంకల్పం కోసం నేను తిరుగుతాను. అది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ 7 నియోజకవర్గాలు తిరగాలంటే టైం తక్కువ. ప్రాక్టికల్ ఇట్ ఈస్ రాంగ్. సో కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్దామని అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఆ కూటమిలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళకి అనిపించింది. డెఫినెట్లీ వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. ఆ దిశగా వాళ్ళు పిలిచారు. నేను ఎందుకు వెళ్ళాను? నా ఎంపీ సీట్ ఎందుకు ఇందులో విఘాతమైంది? దానికైతే ఇంకేం సమాధానం చెప్పలేదు చంద్రబాబు. చెప్పేశారు. నేను ఇంతకంటే నేనేం చెప్పలేనని చెప్పారు ఆయన స్పష్టంగా. అంటే మీరేం చెప్పలేదు ఆయనకి ఇది చేస్తున్న తప్పని? కానీ చెప్పాను. నేను ఇక్కడ నిలబడుతున్నానని తెలుసు. అదేదో ముందుగానే చెప్పుంటే నేనేదో నిర్ణయం తీసుకుంటా. ఈరోజు చెప్పలేదా మీకు? అట్లాగా నాకు అలా చెప్పలేదు. పార్టీ నుంచి కానీ మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు, ఇవన్నీ ఉంటాయని చెప్పారు, తర్వాత లాస్ట్లో తేల్చొచ్చు అని చెప్పారు, రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ ఇంక్లూడింగ్ స్టేట్ ప్రెసిడెంట్తో సహా. భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షురాలు ఎవరైతే పురంధరేశ్వరి గారు ఉన్నారో ఆవిడతో సహా మీ పేరు ప్రతిపాదన జరిగింది, మీ పేరు పెట్టాము అని ఆవిడ చెప్తూ వచ్చారు. సో ఇది రకరకాల గందరగోళాలు జరిగాయి. నా ఒక సీటు రైట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున స్వయంగా చంద్రబాబు గారి బావమరిది గారు అక్కడ పోటీ చేస్తున్నారు, బాలయ్య గారు. ఆయనకి దెబ్బ కదా. అది ఆయన ఆలోచించుకోవాలి. అది నాకు అవసరం ఏంటి? నా ఎంపీ సీటు నేను అడిగినప్పుడు మా దగ్గర సమాధానాలు లేవన్నప్పుడు అది తర్వాత నేను అక్కడ నిలబడితే వాళ్ళకి ఇబ్బంది కాదా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా. నేను ఇంకొకటి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకరిని ఇబ్బంది పెట్టడం కోసమైతే నేను దిగట్లేదు. నేను అనుకున్న సంకల్పానికి నేను వెనకడుగేయకూడదు. మీకు తెలిసాయి, నా అనుయాయులు కానీ, నా భక్తులు కానీ, నా కోసం అక్కడ రాత్రింబవళ్ళు నిలబడి చేసేవాళ్ళు కానీ, వాళ్ళు బాధపడుతూ స్వామీజీ ఇప్పుడు కష్టాలని నెత్తి మీదకి ఎత్తుకోవాలి, ఆయన ఇంత కష్టపడాలి, పార్టీ లేదు, పార్టీ సింబల్ లేదు, ఆయన వెనకాల పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తారో కూడా తెలియదు. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఇప్పుడు పొత్తు ధర్మం అని చెప్పి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నన్ను గాలికి వదిలేశారు అందరూ. లిటరలీ స్పీకింగ్ అందరూ నన్ను గాలికి వదిలేశారు. మీడియా నన్ను గాలిలో తిప్పుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకొకళ్ళ 10 మీడియాలు నన్ను గాలిలో తిప్పుతూ ఉంది. ఆ ప్రజల మధ్యలో ఉంచింది అంతే. అన్ని పార్టీలు చేతులు ఎత్తేసాయి, గాలికి వదిలేశారు. బట్ స్టిల్ నా ఆత్మసంకల్పం ఏంటంటే ఒక మాట ఇస్తే పోతే పోని ఏదైతే కానీ నిలబడాలి. అంటే బాలకృష్ణ శ్రేయస్సు కోరితే ఒకటి, బాలకృష్ణ అనుకూల ఓట్లు మీరు చీలుస్తారు కదా అని మిమ్మల్ని అసెంబ్లీ దగ్గర ఆగమన్నారు. అంటే బాలకృష్ణ వ్యతిరేక ఓటును చీలుస్తారని, మీ వలన బాలకృష్ణ వ్యతిరేక ఓట్లు చీల్తాయి అని ఏమన్నా వాళ్ళు ప్రయత్నిస్తున్నారా? కానీ బాలకృష్ణ వ్యతిరేక ఓట్లు చీలితే వాళ్ళకి మంచిదే. బాలకృష్ణ ఇప్పుడు ఆయన 2 టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా అంత నాకు తెలిసి బీభత్సమైన దీని కింద మరి ఎంత వ్యతిరేకత అవుతుందో, ఎంత వ్యతిరేకమైన ఓట్లు అవతలికి వెళ్తాయో తెలియదు. కానీ నా వల్ల బాలకృష్ణ గారికి ఇబ్బందా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు దాని నిర్ణయం తీసుకోవాలి. కానీ నా వల్ల బాలకృష్ణక అక్కడ దీపిక అమ్మని ఒక ఆవిడ నిలబడింది, ఆవిడక నేను ఇవన్నీ ఆలోచించట్లేదు. నేను హిందూపురం ప్రజల దగ్గరికి నా గుర్తు తీసుకుని వెళుతున్నా. నా గుర్తులు కూడా ప్రతిపాదించా. నన్ను అడిగారు, 4 గుర్తులు ప్రతిపాదిస్తున్నా. అది కూడా చెప్తున్నా మీకు. మ్యాచ్ బాక్స్ ఒకటి, కొండ ఒకటి, ఆటో ఒకటి, గోల్డ్ రింగ్ ఒకటి చేతికి తొడుక్కునేది. ఎందుకంటే ఇవి ఈజీగా పబ్లిక్లోకి తీసుకెళ్ళచ్చు. ఈ 4గిట్లో ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు. ఏది ఇచ్చినా నేను తీసుకెళ్తాను. ఇవాళ హిందూపురం పార్లమెంట్కి ఎందుకు వదిలేశారు? నేను వదిలేదు. నేను హిందూపురం పార్లమెంట్కి నేను వెయ్యాలనుకుంటే మీరు ఆలోచన చేయండి.
వాళ్ళు కనుక హిందూపురం పార్లమెంట్ మీకు ఇస్తాము అంటే నేను హిందూపురం పార్లమెంటుకే వెళతాను. నాకు అసెంబ్లీ ఎందుకంటే నాకు 7 నియోజకవర్గాలు కలిపినటువంటి పార్లమెంటు పేరే హిందూపురం. అందులో హిందూపురం అనేది ఒక అసెంబ్లీ పేరు కూడా అదే. కాబట్టి ఇప్పుడు హిందూపురం పార్లమెంట్కి నిలబడలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఆ హిందూ అనే పేరు దీనికి ఒకటి పట్టుకుని వేలాడుతుంది, దీనికైనా నిలబడతాం. అట్లీస్ట్ మన సంకల్పం ఇక్కడి నుంచైనా మొదలు పెడతాం. అంటే ప్రాక్టికల్గా అయితే ఒక ఆస్పెక్ట్లో అయితే బాలకృష్ణకి సేవ్ చేసుకుంటూ రావాలంటే మీరు పార్లమెంట్ అన్నా చేసుకోమని మిమ్మల్ని అడగాలి వాళ్ళు. మీరు పార్లమెంట్ వరకు సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకోండి, అసెంబ్లీకి మాత్రం వదిలేసేయండి, బాలయ్య గారికి ఇబ్బంది అవుతుంది. అలా ఏం అడగలేదా? అసలు నిజంగా అది ఇందులో కనుక కనీసం ఒక 5-10 మిల్లీగ్రామ్స్ ఉంటే ఆ మాట అనేవాళ్ళు అనుకుంటున్నాను. అది అనకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏదో సంథింగ్ బ్యాడ్, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ నాకు అనిపిస్తుంది యాజ్ ఎ సాధువుగా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పొత్తులో ఒక సాధువు అటువైపు ఉంటే వాళ్ళకు ఒక దైవ బలం ఉండేది, ఏదో ఒక బలం ఉంటుంది. నా బలం అంటూ ఎంతో ఉంటుంది. నేను ఎప్పుడు దేనికి చేయి జాపలేదు, మీ అందరికీ తెలుసు. ఏ రోజు నేను ఎవరికీ మోసం చేయలేదు, ఎవరిని నేను తోలనాడలేదు, ఎవరిని నేను అసలు వంచలేదు, ఏది చేయలేదు. అంటే దాని విలువల యొక్క శక్తి ఏదో ఒకటి ఉంటుందిగా, ఆ శక్తి ఉండాలిగా. బహుశా ఆ శక్తి వాళ్ళు వద్దనుకున్నారేమో, ఏమో ప్రకృతి బహుశా నన్ను ఇలా ఒంటరిగా వెళ్ళమనిందేమో. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టా లేదా? నేను రేపు భారతీయ జనతా పార్టీ సింబల్ తోటి కూడా ఒక సెట్ వేస్తాను. వాళ్ళు నన్ను మీకు ఇవ్వము అని అంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతాను. అప్పుడు చెప్పలేదు ఇంతవరకు వాళ్ళు ఏమి? నేను వాళ్ళేమి ఇప్పుడేమీ ఒత్తిడి చేయలేదు, వాళ్ళు నాకేం చెప్పలేదు. పార్లమెంట్ సీటు అంటే మీ పేరు ప్రతిపాదించామని చెప్పాక మీ పేరు ఇవ్వలేకపోయాం, బాధ ఏమనుకోకండి నేను చెప్పలేదు మీకు. అలాగని అంటే పిలిచి మీకు ఇవ్వలేదని, ఎందుకంటే వాళ్ళు ఇంకా టైం ఉంది కదా అనే దాని మీద ఆలోచిస్తున్నారేమో, మరి నాకేం తెలుసు. అంటే వాళ్ళదంతా వేసేస్తున్నారు కదా నామినేషన్స్ కూడా. అదే ఇంక 25 దాకా ఆఖరి రోజు ఉంది. తెలుగుదేశం అయితే 4 చివర్లో మార్చుకుంది. నేను అనుకున్నది మిమ్మల్ని పిలిచారంటే అవును అక్కడ కూడా మారుస్తారేమో అనుకున్నా పార్లమెంట్. లేదు, మార్పు గురించి కాదు. వాళ్ళ యొక్క అసెంబ్లీ సీట్ ఏదైతే ఉందో నా వల్ల ఇబ్బంది కలుగుతుందేమో, లేదా నేను కనుక ఇలా ఒంటరిగా వచ్చి నిలబడితే ఒక హిందుత్వమో ఇంకొకటో, నా అజెండా అదే కదా, నా ధర్మం, నా దేశం, నా యొక్క దీని గురించే కదా, దానివల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చేమో అనేటువంటి దాని మీద వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. అంటే పోనీ ఏమైనా ప్యాకేజ్ ఆఫర్ లాంటిది ఏమైనా చేశారా? మీకు స్వామీజీ అలా ప్యాకేజీలకి లీకేజీలకి అలా డ్యామేజ్ చేసుకునే వ్యక్తిని మీకు ఐడియా ఉంది? ఆఫర్ చేశారా అన్న? నేను మీరు ఒప్పుకుంటే ఇప్పుడు పోటీ చేస్తున్నారు, సాహసం చేస్తారా? అదే చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు అంతటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆశ్రమానికి స్థలం ఇస్తామంటే నేను అన్నాను, మీరు ఇస్తామనడం మీ యొక్క భావన, ఒక భావుకత. నేను దాన్ని తీసుకుని ఎత్తిన కట్టుకుని ఇచ్చేస్తున్నారు కదా అని ఊర్లో అన్నీ కూడా నేను ఎత్తిన కట్టుకుంటే ఆఖరికి ములగాల్సిందే. నేను ఇంకా మ్యాక్సిమం 20 ఏళ్ళు ఉంటాను సార్, నాకు తెలుసు, నా జీవితం తెలుసు. 52 ఏళ్ళు ఆరోగ్యం, నాకు ఏ కంప్లైంట్స్ లేవు. ఓకే, నాకున్న ఒక తండ్రి పోయారు, ఒక అమ్మ, ఆవిడ కూడా వయసు అయిపోయింది, ఆవిడ కూడా మెల్లగా ఆవిడ జై శ్రీరామ్ అంటుంది. నాకు ఈ భూమి మీద వేరే ఏం లేదు. ఒక 20 ఏళ్ళు ఉంటాను. 20 ఏళ్ళు నేను 30 ఏళ్ళు నేను ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నేను ఎక్స్పోజర్ తోటి సర్వీస్ చేశాను. ఇప్పుడు కూడా నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తాను. నాకు ఎక్కడ అవకాశం ఉన్న చోటల్లా నా గీతను చెప్తాను, నా యొక్క వేదాంతాన్ని నేను బోధిస్తాను, దాని మార్గదర్శనంలో నేను నడుచుకుంటాను. బట్ అట్ ది సేమ్ టైం రాజకీయ అరంగేట్రం ఎందుకు నేను చేశాను, అడుగు పెట్టానంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నాను. అడుగు పెట్టాలనుకున్న నా సంకల్పానికి ఇవన్నీ పరీక్షలు. వీడు ఎంతవరకు నిలబడతాడనేటువంటిది ప్రకృతి పరీక్షిస్తుంది. పరీక్షించని ఆ తల్లి కదా పరీక్షించేది, నేను నిలబడతా దానికి. కాబట్టి మా అమ్మ నాతో ఒక మాట చెప్పింది. మా అమ్మ కళ్ళు లేవు, నీకు 14.5-15 ఏళ్ళు అప్పుడు నేను అడిగాను ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అని అన్నాను. నువ్వు నా మాట కాదనకుండా, తప్పించకుండా, నువ్వు ఆ వయసులో ఆడుకునే వయసులో వెళ్ళావు, నా మాట కాదనకుండా వెళ్ళావు. తర్వాత నేను రప్పించి 22 ఏళ్ల ప్రాయంలో నీకు విద్య అయిపోయిన తర్వాత గురువుగా నేను పంపిస్తే నువ్వు సన్యాసి అవ్వాలని అడిగాను. నువ్వు నా దగ్గర రెండో మాట మాట్లాడకుండా, అమ్మ తప్పకుండా నీ మాట నెరవేరుస్తానన్నో సన్యాసి అయ్యావు. ఈ రెండూ చేశావు. ఇప్పుడు మూడో మాట నేను అడుగుతున్నా, నీ సంకల్పం ప్రజాక్షేత్రంలో నిలబడి ఎన్నికల్లో నిలబడాలనేటువంటిది నీది. పార్టీ సీట్ ఇవ్వకపోయినా నువ్వు ఇండిపెండెంట్గా అయినా వేయి. ఒక తల్లిగా నేను చెప్తున్నా, నా మాట కొట్టేయకు. ఎందుకంటే నీ సంకల్పాన్ని నువ్వు నిలబెట్టుకో. తర్వాత సంగతి, గెలుపోవటంలన్నీ తర్వాత సంగతి. ముందు నీ సంకల్పాన్ని నిలబెట్టుకోవడమే గెలుపు. అంటే నువ్వు ఒక మాట ఇచ్చిన తర్వాత
ఆ మాటని నువ్వు నిలబెట్టుకున్నావంటే అదే గెలుపు. తర్వాత ప్రజలు నీ పట్ల నమ్మకంతోటో నీ పట్ల దీంతోటో ప్రజలు ఓట్లేసి గెలిపించుకొని చేసుకున్నారంటే అది వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు, ఒకటి నిలబడితే నువ్వు ఎలా చేస్తావు అనేటువంటిది నాకు తెలుసు. కాబట్టి ఒక తల్లిగా నీకు ఆదేశిస్తున్నా, నువ్వు ముందుకెళ్ళని చెప్పింది. మా అమ్మ కంటే ఈ భూమి మీద ఎవరన్నా నాకు గొప్ప అవుతారా? ఏ పార్టీ అయినా గొప్పదవుతుందే నా తల్లి కంటే? నన్ను ఈరోజు ఇంతటి వాణ్ణి చేసిన నా తల్లి కంటే ఈరోజు ఏ పార్టీ అయినా గొప్పదవుతుందే? పిలిచారు, నాకు సీటు ఇవ్వలేకపోయారు ఒకళ్ళు, సీటు ఇవ్వలేమన్నారు ఇంకొకళ్ళు. కారణాలు అడిగితే ఎవరి దగ్గర కారణాలు లేవు. కానీ మా అమ్మ మాత్రం ఒకటే అనింది, వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయినా తప్పులు ఎవరి మీద పెట్టుకోకు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, నిలబడని చెప్పింది. అందుకనే వెళుతున్నా. ఈరోజు నేను 4 గుర్తులు వేసా. అగ్గిపెట్టి ఇస్తే అగ్గిపెట్టి, కొండ ఇస్తే కొండ, ఆటో ఇస్తే ఆటో, ఉంగరం ఇస్తే ఉంగరం. ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తుతోటి పబ్లిక్లోకి వెళ్తాను. మీరు ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతాయుత కార్యకర్త అయితే గనక మీరు పొత్తు ధర్మంలో భాగంగా వదులుకోవాలి, మరి ఏమంటారు? మీరు నన్ను పరీక్షిస్తున్నారో ప్రశ్నిస్తారో తెలియదు, కానీ పొత్తు ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అంటే ఇటీవల జరిగిన ఒక ఎగ్జాంపుల్, అనపర్తి నియోజకవర్గంలో అసలు బీజేపీకి అనపర్తికి నాకు తెలిసి అక్కడ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున వ్యవస్థ కానీ తక్కువ. అంటే ఉండొచ్చు, సింపథైజర్స్ ఉండొచ్చు. బీజేపీ అన్నా మోడీ గారన్నా బీజేపీ అన్నా ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉంది. కానీ అది ఓటు రూపంలో ట్రాన్స్లేట్ అవ్వడానికి, అది మార్చడానికి వ్యవస్థ కావాలి. అది వాస్తవం కదా. సో ఆ వ్యవస్థ అనపర్తిలో తక్కువ ఉంది. అక్కడ ప్రధానంగా 2 పార్టీలే, టీడీపీ, మనకు జగన్, వైసీపీ. అయితే అది ఎందుకు బీజేపీకి తీసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఎవరికి ఇచ్చారు? ఒక క్యాండిడేటు శివకృష్ణన్ రాజు అని ఎవరో ఒకరి పేరుంది, ఆ రాజు గారికి ఇచ్చారు. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఇదని ఏదో ఆయన దీనికి సంబంధించి సేవలు అందించారు, ఆయన వచ్చారనేటువంటిది. ఇప్పుడు ఆయనకి ఎందుకు తీసేస్తున్నారు? ఆయన్ని అసలు ఆ పార్టీకి ఎందుకు ఆ సీటు తీసుకున్నారనేది ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. ఆ పార్టీలో ఆయన ఎందుకు పెట్టారనేది మరో $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గమే ప్రధానంగా వస్తుంది. అక్కడ వీరికి పెట్టారు. ఓకే, కులం పక్కన పెడదాం, బీజేపీ కులాన్ని చూడదు అని మనం అందరం అనుకుంటాము. కాబట్టి యథార్థంగా కులంతో సంబంధం లేకుండా అక్కడ ప్రధానంగా ఏ పార్టీలైనా రెడ్లనే చూసేటువంటి స్థానంలో రాజుగారిని తీసుకెళ్ళి పెట్టింది అనుకుందాం. ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఒక ఆర్మీ రిటైర్డ్ దీంట్లో నుంచి వచ్చారనేటువంటి ఒక మంచి నేపథ్యం ఉంది, ఇచ్చారు. కానీ మీకు జరిగిన విషయం చెప్తాను. పొత్తు ధర్మం అన్నారు కదా. ఆయన పాపం ఆయన వెనుకున్న 2-3 కార్యకర్తలు 10 మందినో తీసుకుని ఆయన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ కండువా వేసుకుని, టీడీపీ కండువా వేసుకుని, జనసేన కండువా వేసుకుని ఆయన ఏదో ఆయనకి తోచిన ప్రచారం చేస్తూ ఉంటే, నువ్వు మా కండువా ఎందుకు వేసుకుంటావు అని ఆయన్ని నిలదీసి ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వీడియో కూడా వైరల్ అయింది. వైరల్ అయింది, నేను చూడలేదు, కానీ నాకు చెప్పారు ఒకళ్ళు. చెప్పి ఆ కండువ తీయించారా? అవును. మరి పొత్తు ధర్మం ఏంటి? ఇదే పొత్తు ధర్మం. ఇప్పుడు ఆ తీయించిన వ్యక్తికే సీట్ వచ్చింది. అదే ఇప్పుడు నేను నెక్స్ట్ రాబోతున్నాను. ఇప్పుడు ఈ కండువ ఈ నుంచి తీయించేశారు. సరే, మీకు నచ్చలేదో, ఆ వ్యక్తి నచ్చలేదు, అసలు ఆ పార్టీ నచ్చలేదో పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ వ్యక్తినే తీసేసి, ఆ కండువా తీసేయడం కాదు, ఇప్పుడు ఆ వ్యక్తినే పక్కన పెట్టి అసలు టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆయన నేను వెళ్ళను మొర్రోయి నాకు వద్దనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి బీజేపీలోకి తీసుకొచ్చి ఆయనకి సీట్ ఇప్పించడం. ఓకే, ఇదంతా పార్టీలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు చెప్పుకునే దానికి ఏదైనా సమాధానం ఉండొచ్చు. కానీ ఒక కార్యకర్త పార్టీ ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు, ఆయన కండువా వేసుకుంటున్నప్పుడు ఆ కండువా ఆయన మెడలో నుంచి లాగడం పొత్తు ధర్మం అంటారా? చెప్పండి. అలాంటిది ఇప్పుడు నేను పొత్తు ధర్మానికి ఏం వ్యతిరేకంగా ఏం లేనే. నా సీటు రాకుండా నన్ను మబ్బులో పెట్టి నన్ను ఏదో చేసి నాలాంటి ఒక వ్యక్తిత్వాన్ని ఏం కోరలేదు. నేను డబ్బు ఇవ్వమని ఏ పార్టీని అడగలేదు. నేను ఏదో పడతానండి, నేను డబ్బుతో రాజకీయం చేయాలని రాలేదు. కానీ నా ఖర్చు లేదని ఉంటే కూడా నేను తినడానికి నేను తెచ్చుకున్నాను, నా వాళ్ళకి నేను పెడుతున్నాను, మీ మీద ఆధారపడను, నేను గెలిచి చూపిస్తాను అని నేను స్వతంత్రంగా నేను వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసినా నాకు సీట్ ఇవ్వకపోవడంలో కారణం ఏమిటని అడిగితే కారణం ఏమి చెప్పలేము, ఏం కారణం లేదు, లేదా కారణం చెప్పలేము. అంటే ఇలాంటి ఒక ప్రతిష్టంభన
ఏదైతే నా పట్ల జరిగిందో ఇది పొత్తు ధర్మంలో భాగమా? నెంబర్ 2. నెంబర్ 3, మూడో క్వశ్చన్ అడుగుతాను. ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. నేను ఎంపీగా నిలబడ్డంలో హిందూపురంలో మీరు వచ్చి ఎవరైనా ప్రశ్నించండి. అరే స్వామీజీ చాలా కాలం క్రితం వచ్చారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఆయనకి సీట్ రాలేదు అనేటువంటి బాధ ఎంతమందిలో ఉందో మీరు వస్తే మీకు తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ. ఏదో ఐవీఆర్ఎస్ కాల్ అని ఫోన్ చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ సైంటిఫికలీ అది ఒక ఫాల్స్ కాల్. అదేంటంటే షాపుల్లో గీపుల్లో పోగు చేసుకునేటువంటి ఈ డేటాలంతా కూడా కొనుక్కొని అది ఒక మూట పెట్టుకొని దాంతో కొడతారు. వాడు ఆ ఊరిలో ఉండొచ్చు, లేదా ఏ ఊర్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఆ ఫోన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాడికి అక్కడ ఓటే లేకపోవచ్చు. ఇట్స్ నాట్ ఏ సైంటిఫికల్ ఇది ఒక సర్వే కాదు అది. అది పెట్టినా కూడా నా గురించి మాట్లాడతారు. సో అలాంటిది నాకు సీటు రాకపోతే మా అమ్మ నాకు ప్రధానం అనుకున్నా. ఇప్పుడు పార్టీలన్నీ నన్ను గాలికి వదిలేసాయి కదా, నేను ఎవరికి చెందని వాడిని అయిపోయాను కదా. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్టీ నాది, వాళ్ళు ఎలాగన్నా ఇస్తారు, నన్ను వెళ్ళమన్నారు, పని చేయమన్నారు అనుకో నేను వెళ్ళాను. నాకు రాలేదనంటే ఆ పార్టీ వదిలేసింది, ఈ పార్టీ ఏం చెప్పట్లేదు, ఎవరేం చెప్పట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ లేదు, నన్ను గాలికి వదిలేస్తే నేను 6 నెలలు అక్కడ తిరిగి ఏమీ లేకుండా మళ్ళీ వెనకాలకి ఇలా తిరుక్కుని వస్తే, నేను ఇచ్చిన మాట అక్కడ నిలబెట్టుకోకపోతే, నేను ఈరోజు ఒకటే చెప్పాను చంద్రబాబు గారి దగ్గర, ఒకటే మాట చెప్పాను, ఏమండి మీరు నాకు ఒక మాట ఇచ్చి మీరు నిలబెట్టుకోకపోతే నాకు కొద్దిగా నష్టం, కానీ నేను ఎవరికైనా ఒక మాట ఇచ్చి నేను నిలబెట్టుకోకపోతే నా జీవితం అంతా నష్టమే అన్నా. నేను అలాంటి నష్టానికి సంబంధించిన పని నేను చేయలేనండి చెప్పాను. కాబట్టి నేను నిలబడతాను. సస్పెండ్ చేస్తే పార్టీ నన్ను సస్పెండ్ చేస్తే తీసుకుంటా. నిజంగా పార్టీకి నా పట్ల అనుమానం ఉండి నేను తప్పు చేశానని కనుక పార్టీ భావిస్తే ఉరిశిక్ష వేసినా నేను తీసుకుంటాను. సస్పెండ్ కాదు, అంటే ఉరిశిక్ష వేసిన విధేయత అనేది ముఖ్యం కదా. ఇప్పుడు నా అంత విధేయుడిని చూపించమని చెప్పండి, నా అంత విధేయుడిని చూపించమనండి. నేను పార్టీ గురించి ఆలోచించే వ్యక్తిని, పార్టీ గురించి ఆలోచించే నేను ఒక స్వామీజీగా నాకున్నటువంటి ఒక వ్యవస్థని అప్పచెప్పేసి ఇంకా నాకు వద్దని దండం పెట్టేసి అప్పచెప్పి, దానికి సంబంధించిన మంచి మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పి, నేను ఏ బాధ్యతల్లో లేకుండా అక్కడ అన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి బట్టలు తీసుకుని నేను బయటకు వచ్చాను పార్టీ గురించి. మరి అదే పార్టీ ఈరోజు నన్ను ఆ బట్టలు కూడా ఉడదీసి పంపించేస్తామనంటే ఇబ్బంది ఏం లేదు, సన్యాసిని ఏదో గోచిపెట్టుకు బతుకుతాను నేను. పార్టీ నన్ను నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక నన్ను 4 లెంపకాయ కొట్టినా సరే నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నాకు ఆ పార్టీ అంటే ఆ సిద్ధాంతంతో కనెక్ట్ అయినాను. ఆ పార్టీ ఓడిపోకూడదు నా భావన, ఆ పార్టీ చచ్చిపోకూడదు ఈ భూమి మీద. ఆ పార్టీ ఈరోజు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందో అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏం అవమానాలు ఎదుర్కొంది? అవమానాలు ఇంతకంటే ఏంటండి ఇది? ఇవన్నీ ఇందులో గెలిచే సీట్లు ఏమిటి? ఎవరు గెలుస్తారు, ఎవరు ఏమవుతారు, ఏం జరుగుతుంది అసలు? భారతదేశంలో మోడీ గారు ఈరోజు నాకు 400 స్థానాలు కావాలని ఒక పెద్ద ఆశయంతో వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమి ఎదుర్కొంటున్నారని మీరు అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పనండి. మీరు ఏ సిన్సియర్గా ఉండే ఏ బీజేపీ కార్యకర్త గుండె మీదైనా ఒకసారి చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు అవమానం ఎదుర్కోలేదా, ఈరోజు బాధలకు గురి కాలేదా, కార్యకర్తలు ఈరోజు ఇబ్బంది పడట్లేదా అని అడగమనండి. నేను నిజంగా చెప్తున్నా. అంటే నేను సాధువుగా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా క్లియర్ కట్గా మాట్లాడుతున్నా. కానీ అదే మోడీ చెప్పిన 400 సీట్ల కోసం అని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన జీవితకాలంలో అత్యంత క్లిష్టమైన టైంలో కూడా ఎలక్షన్స్లో త్యాగం చేసి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు, అంటే చాలా పెద్ద ఎత్తునిచ్చినట్టు 6 పార్లమెంట్ స్థానాలు, అది విడిపోయినటువంటి రాష్ట్రంలో, ప్లస్ జనసేనకు ఒక 2 ఇవ్వడం, 8 + 31 సీట్లు ఇద్దరికి ఇవ్వడం అంటే తెలుగుదేశానికి టఫ్ ఫైట్ అయినా కూడా ఇచ్చినట్టు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్న పాయింట్. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు, ఆయన త్యాగం చేశారనేటువంటిది కాసేపు పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ దాని యొక్క స్థాయి, దాని యొక్క స్థితిని మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోల్చాలి, లేదు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి దీంట్లో పోల్చాలి అనేది నా అభిప్రాయం కాదు. భారతీయ జనతా పార్టీలో ఈరోజు
ఇప్పుడు ఒక తపనా చౌదరి గారిని ఉన్నారు. ఆయన ఏలూరులో ఇప్పటికీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ఇంచుమించు 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా తిరగని గ్రామం లేదు. సుమారుగా ఒక 70-80 మంది కార్యకర్తలకి ఉద్యోగం ఇచ్చాడు, కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం చేస్తూ. ఓకే, మరి అది ఏమైనట్టు? ఆయన అంకిత భావం, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క దీని పట్ల ఉన్నటువంటి భావన ఏమైనట్టు? ఇలాగా ఈ 4 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ లాస్ట్ 2019 ఎన్నికల తర్వాత ఈ 4 ఏళ్లలో బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేసుకుంటూ, అంటే అంత పర్సంటేజ్ పోయి 2019లో మీకు తెలిసిందే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎందుకు పడిపోయింది అనేటువంటిది మీకు తెలుసు, మీకు అర్థమైంది. నేను మళ్ళీ తిరిగి చెప్పక్కలేదు, చెప్తే మళ్ళీ మీరు పొత్తు ధర్మం అంటారు. నేను అది మాట్లాడదలుచుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పూర్తిగా పడిపోయి మైనస్లోకి వెళ్ళినటువంటి సందర్భం నుంచి ఇటుక పేర్చుకుంటూ, ఒక్కొక్క బ్రిక్ పేర్చుకుంటూ మళ్ళీ జీవం పోసుకుంటామని ప్రతి కార్యకర్త వాళ్ళకున్న కాస్త కూస్త డబ్బుని పెట్టి ఏ చిన్న ప్రోగ్రాం చెప్పినా వెళుతూ చేస్తూ కింద మీద పడుతూ ఉన్నటువంటి కార్యకర్తలకి ఎంతమందికి న్యాయం జరిగింది? ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరే అన్నారు కదా, ఏమిటి న్యాయం జరగలేదు, త్యాగం చేశారని. అనపర్తి సీట్లో త్యాగం ఎవరిది? చంద్రబాబు గారిదే త్యాగం. అంటే మోడీని ప్రధానం చేయడం కోసం అందరూ త్యాగం చేయాలి. మోడీని ప్రధానం చేయడానికి అనపర్తి అసెంబ్లీ సీటుకు మోడీ గారి ప్రధానికి మీరు గులాం ఖాదర్కి గోకులాష్టమికి ముడేస్తున్నారు. మీరు మోడీ గారు ప్రధాని అవ్వాలంటే ఎంపీ సీట్లు మాలాంటి వారికి ఇవ్వమనండి. ఒక 10 ఎంపీ సీట్లు మంచిగా గెలుపొందే వాళ్ళకి ఇస్తే 10 ఎంపీ సీట్లు మోడీ గారికి మేము ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా. అంటే బీజేపీకి ఇస్తే గెలవరని కదా, బీజేపీకి ఇస్తే గెలవరని. మరి బీజేపీతో పొత్తెందుకు కదా? బీజేపీ ఓటు గెలుస్తారు, గెలవని పార్టీతో పొత్తెందుకు కదా నా ప్రశ్న. అంటే బీజేపీ వలన వచ్చే ఇప్పుడు వాళ్ళ దగ్గర 30 మార్కులు ఉన్నాయి, మీరు కలిస్తే ఒక జనసేనతో 3 మార్కులు, మీతో 2 మార్కులు, 35 పాస్ అవుదామని. కరెక్టే. ఇప్పుడు ఆ 2 మార్కులు లేకపోతే 2 మార్కులే ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. 2 మార్కులు లేకపోతే 2 మార్కులు అంటే 2 మార్కులు కలుపుకున్నారు కాదు 2 మార్కులు లేకపోతే ఫెయిల్ అయిపోతారు. నీ 33 పనికిరాదు. అందుకోసమే కదా, అందుకోసమే అనకండి, అదే కీలకం. అవును, ఆ ఆఖరి 2 పడకపోతే నువ్వు 33 వచ్చినా కష్టపడి వచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి ఆ 2 ఇచ్చారు కాదు, ఆ 10 ఏంటి? 2 మార్కులు. ఆ 10లో అనపర్తి ఎవరిది చెప్పండి? ఆ 10లో అనపర్తి స్వయంగా పురంధేశ్వరి గారే అట్లా కావాలని కోరుకున్నారు. అతనైతే గెలవలేరు, ఆయనైతే గెలుస్తారు నిలబెళ్ళి. అంటే ముందుగా ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఒక కార్యకర్త మనోభావన ఎంత ఇబ్బంది పడుతుంది. ఇచ్చేసి పాప ఆయన రాజుగారు నువ్వు అసలు ఇవ్వకపోయినా మీకు ఆయన ఏం అడగలేదు, వచ్చి ఆయన పెట్టిన తర్వాత నువ్వైతే గెలవలేవని ఆయన కండువా పీకేసి ఆయనకు ఒక రకమైన అవమానం జరిగిన తర్వాత నువ్వైతే గెలవలేవని మళ్ళీ టీడీపీలో నుంచి ఒక వ్యక్తిని తీసుకుని బీజేపీలోకి వచ్చి ఆయన నేను వద్దు మొర్రై నేను బీజేపీకి రానంటున్నాడు. అంటే బీజేపీ పార్టీలోకి నేను రాను, నాకు ఆ పార్టీ నేను మొయ్యలేను అనే వ్యక్తిని అందులోకి తెచ్చి ఆయనకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. కానీ ఈ వేషం వేసుకుని ఈ బట్టలు ధరించి ఇది జీవితాలు మేము త్యాగం చేసి, సరే అదంతా పక్కన పెడతాం. నేను త్యాగం చేయడం ఏదో దేనికోసం, దేశం కోసం, ఇంకోటి కాదు, నా ఉద్ధరణ కోసం, నా తల్లి మాట కోసం, నా కోసం నేను చేశాను, పక్కన పెడదాం. పార్టీ కోసం నిలబడ్డటువంటి మనలాంటి ఇలాంటి వ్యక్తులకి ఏమీ లేదు. వేరే పార్టీలో వాళ్ళు పెడితే మనకు లాభం అనుకుని పెట్టుకుంటున్నారని అంటే దాన్ని త్యాగాలన్నీ మీరంటే మీ భాషలో మరి నేనేమనుకోవాలో నాకు అర్థం కాదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు కొన్ని చోట్ల రెబల్స్ పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం మీదనో జనసేన మీదనో, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకుని మీరు ఏమన్నా ఒక కొత్త జట్టుగా ఏర్పాటు చేస్తారు? నేను అలాగని నా అభిప్రాయం ఏం లేదు. కాకపోతే నేను అసెంబ్లీకి వేస్తున్నా. ఎక్కడ నేను బీజేపీ తరఫున కూడా నేను ఒక సెట్ వేస్తాను. వాళ్ళు ఇస్తే ఓకే, లేదు అనుకుంటే నేను ఇండిపెండెంట్గా వేయడం ఖాయం. ఒకప్పుడు మోడీ అమిత్ షాలు డైరెక్ట్గా మాట్లాడినటువంటి మిమ్మల్ని ఈ పరిస్థితి ఊహించుకున్నారు. అంటే నా పరిస్థితి పక్కన పెట్టండి, మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఇప్పుడు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు మాట్లాడిన మాటలకి వాళ్ళతో కలిశారు. అంటే మోడీ గారు అమిత్ షా గారు బాగుండాలి, నెక్స్ట్ వాళ్ళు మంచిగా 400 మార్కు దాటాలనుకునే నాకు ఇలా జరిగిందంటే కలి యొక్క వైపరీత్యం ఏమో ఇది. అదేమో అటు వెళ్ళి కలిసిపోయా, కలిసిపోయేమో
ఈరోజు నేను ఒంటరివాడిని అయిపోయి, నిజంగా చెప్తున్నాను, జగన్ గారు స్పీచ్ల్లో నేను ఒంటరివాడిని వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అంటున్నారు కదా, ఆయన మాట కరెక్ట్ కాదు. ఆయనకి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, ఆయనకి పెద్ద వ్యవస్థ, ఆయనకు అద్భుతమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆయన ఒంటరి కాదు, తొంటరాయన ఒక రకంగా. నేను ఒంటరివాడిని. ఇప్పుడు నన్ను అందరూ వదిలేశారు, ఒంటరిగా నిలబడుతున్నాను. హిందూ సమాజం తోడొస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు వచ్చే సమాజం ఖచ్చితంగా తోడొస్తుంది. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వస్తే హిందుత్వ పార్టీ అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కూటమి ముస్లిం ఓట్లు పోతాయి అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు, సీటే ఇవ్వనప్పుడు, కనీసం పార్లమెంట్ సీట్ అయినా ఇవ్వనప్పుడు, ఇప్పుడు ఇక ముస్లింలు పోలరైజ్ అవుతారు అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మీకు ఎట్లాగొస్తారు? హిందూ సమాజం అక్కడేం స్పందించట్లేదే. హిందూ సమాజంలో ఏ స్పందన రాలేదు. అయితే గీతే కొంతమంది మీ భక్తులు వాళ్ళు వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడేది తక్కువ. ప్లస్ వాళ్ళ వెనకాలే తిరుగుతుంటారు. ఎందుకు అసలు ఈ గొడవ అంతా? మనం సన్యాసత్వం శుభ్రంగా నలుగురికి ఆశీర్వచనాలు ఇస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు కదా. పరిపూర్ణానంద యొక్క క్యారెక్టర్ అది కాదు కదా. నేను ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుంటే, ఒక సంకల్పం తీసుకుంటే, అది దానికోసం నిలబడడం నా క్యారెక్టర్, నా యొక్క ఫండమెంటల్ క్యారెక్టర్. ఒక సంకల్పం తీసుకుంటే దాని గురించి బేరీజు వేసుకుంటాను. దాని తర్వాత వెనకడుగు వేయడం అనేటువంటిది నేను చేయను. ఎందుకంటే నేను చచ్చిపోయినట్టే. నా సంకల్పానికి నేను కనుక వెనకడుగు వేస్తే నేను చనిపోయినట్టే. మీరు నా ప్రతి అప్రోచ్ చూడండి. వకుళామాత టెంపుల్ విషయంలో కానీ, ఒక భాగ్యలక్ష్మి టెంపుల్, ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మొత్తం అమిత్ షా గారు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్తున్నారు. మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది ఈరోజు. కానీ దాని గురించి నేను పోలీస్ స్టేషన్లో పడ్డాను, ఒక రోజంతా ఉన్నాను. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ రోజు, అర్థమైంది కదా, ఆయనే ముఖ్యమంత్రి. నన్ను ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన పరిస్థితి, అయినా నేను భాగ్యలక్ష్మిని వదులుకోలేదు. కానీ అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందులోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎంపీ సీట్ వచ్చేసింది. మిమ్మల్ని ఆపిన ఆయనకి. అంటే నేను అనుకుంటాను ఒక్కోసారి ప్రకృతి కూడా నన్ను బాగా పరీక్షిస్తుంది. అంటే వీడు ఎంతవరకు తట్టుకోగలడు, వీడు ఎన్ని కష్టాలని భరించగలడు. ఏమండి, రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు పడ్డ కష్టాలు ఉందా మన కష్టాలు? ఈ శివాజీ గారు వీళ్ళందరూ ఈ దేశం గురించి పడ్డ కష్టాలు ఉందా? ఇవన్నీ ఒకరోజు మారిపోతాయి. ఖచ్చితంగా ఒకరోజు నేను పాలిస్తా. ఇక్కడ ఫైనల్గా ఒక్కటే, మీరు ఒక జాతకం, ఒక ప్రముఖ వ్యక్తి ఎవరో జాతకం చెప్తా, పరిపూర్ణానంద స్వామి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన జాతకరీత్యా చూస్తే రాజయోగం ఉంది అని చెప్పారని, ఆ తర్వాత మీరు కొంతకాలం పాటు శాంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దానికి ఏదన్నా పూజలు అవి చేసి తర్వాత మీరు ఇక కంప్లీట్గా, అంటే అప్పటిదాకా మీరు కేవలం సన్యాసిగా, తర్వాత ఈ ఆశ్రమం, ఈ కార్యకలాపాలే తీసుకున్నటువంటి మనిషి, మీరు సంకల్పం ఇటు తీసుకుని మారి ఏమన్నా వచ్చారా? ఇప్పుడు నేను జ్యోతిష్కున్నే, నాకు జ్యోతిష్యం పట్ల ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందులో ఏం లేదు. ఎందుకంటే ఆయన సొంతంగా ఎఫిమెరిస్ తయారు చేసుకున్నారు, ఆయన సొంతంగా తయారు చేశారు. అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈ కలియుగంలో ఇప్పుడు ఆయన ఒక గొప్ప ద్రష్ట. అయితే నాకు జ్యోతిష్యంలో గణనము విధానం తెలుసు, గణించే విధానం తెలుసు. ఏది ఎలాగా, ఏ స్థానాలు ఏంటి, దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది నాకు తెలుసు. కొంతవరకు తెలుసనంటే నేను ఎప్పుడు 100% ఎప్పుడు ఇచ్చుకోను. మానవ మేధ ఎంతవరకు వెళ్ళగలదు అంతవరకు. వారు చెప్పడానికంటే ఎంతో కాలం ముందే మా గురువుగారితో కూర్చున్నప్పుడే, నువ్వు సన్యాసం తీసుకున్నా, నువ్వు ఒకరోజు నీ మార్గము చాలా వేరే విలక్షణమైన మార్గం ఇది, కానీ దానికి సన్యాసము ఒక అలంకారం అవుతుంది, దానికి ఒక ఆభరణం అవుతుంది, ఇది నీకు ఉండడం కూడా చాలా మంచిది అనేటువంటి ఆలోచన జరిగింది మా మధ్య. కాకపోతే వారు అన్న తర్వాత గ్యాప్ తీసుకుని నేను పూజలు చేసి హోమాలు చేసి వచ్చారని కాదు. నాకు పూజలు, హోమాలు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అది దాని యొక్క విధానం వేరు. ఇదేదో నేను రాజకీయంగా వస్తున్నాను, పూజలు చేసేసి వస్తే నాకేదో మొలుస్తాయి లేకపోతే కొలుస్తాయి అనేది ఏం కాదు. నా ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ, వైసీపీ పోటీ చేస్తుంది అనుకుందాం. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు, మేము గెలిస్తే వచ్చి గుండు చేసుకుంటామని. ఓకే, ఒక ఆయన గెలిచిన తర్వాత వెళ్ళి గుండు వేస్తుంటాడు, ఒక ఆయన ఓడిపోయిన తర్వాత ఉన్న డబ్బులన్నీ ఊడిపోయాయని ఆయన గుండు కొట్టుకున్నట్టే. అంటే వెంకటేశ్వర స్వామి ఎందుకు ఒక్కడనే గెలిపించాలా, ఒకడిని ఓడగొట్టాలా? ఇద్దరు కోరుకున్నారు కదా, ఇద్దరు మొక్కుకున్నారు కదా, ఇద్దరు దేవుడి భక్తులే కదా. ఆ లాజిక్ ఆన్సర్ ఏంటంటే మళ్ళీ ఏమొస్తుందని అంటే, నీ కాలం, నీ యొక్క యోగం, రెండోది
ప్రజలకు కూడా యోగం ఉండాలి. సరైనటువంటి వ్యక్తి వచ్చి మా యొక్క కష్టాల్ని తీర్చగలడు లేదా మా ఆశల్ని నెరవేర్చగలడు అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగి వాళ్ళకి ఆ అదృష్టం అనేటువంటిది పట్టినప్పుడు సరైన వ్యక్తిని ఎంచుకుంటారంతే. ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నారండి, అసలు ఆయన యూపీకి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించలేదండి. 2014లో ఊహించలేదండి. ఎవరు ఊహించారా? సడన్గా 2015లోకో ఎప్పుడో ఆయన తాలూకా ప్రభ మొదలైంది మెల్లమెల్లగా అలా వచ్చింది. ఆయన సడన్గా అలా సడన్ యూపీ ఎన్నికలు వచ్చాయి, అంతే కదా. ఎన్నికల్లో కూడా ఆయన పేరు డిక్లేర్ చేయలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మఠంలో కూర్చుని ఆయన పూజలు గీజలు చేసుకుని సరేలే ఏదైతే అని ఆయన ఎంపీకి వేశాడు. ఆయన ఎమ్మెల్యేకి కూడా వేయలేదు. ఆయన ఎంపీకి గెలిచాడు. ఆయన ఇంకా పూర్తి అవ్వలేదు ప్రక్రియ అంతా. ఈలోపు ఢిల్లీకి పిలిచి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని పంపించారు. ఈరోజు ఆయన అంటే ఆ యూపీకి ఏదో అదృష్టం పట్టి నిజంగా ఆయన చిత్తశుద్ధితో 75,000 కోట్ల అంతేనా మిగులు ఆదాయాన్ని ఈరోజు చూపించాడు. ఆయన మిగులు చూపించాడు. ఈరోజు ఎక్కడ వెనకబడినటువంటి ఉత్తరప్రదేశ్ అది. ఈరోజు ఆ గూండాగిరి ఏమైంది, ఆ రౌడీజం ఏమైంది, అక్కడ ఉన్నటువంటి రకరకాల అక్రమాలు, అన్యాయాలు, అవినీతులు ఇవన్నీ ఎందుకు తగ్గాయి? ఒక వ్యక్తి. కాబట్టి ఆ ప్రజలకు కూడా అది ఉండాలి, అది ఉంటే పనిచేస్తుంది. కానీ నేను ఎందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నానంటే, నేను ఒక మాట ఇచ్చాను, ఒక సంకల్పం తీసుకున్నా. ఎందుకో నా గుండెలో ఆ హిందూపురం అని ఎందుకు పట్టుకుంది. అది నన్ను పట్టుకుంది, నేను పట్టుకోవడం కాదు, అది నన్ను పట్టుకుని పిండుదా ఉంది. దాని పట్ల ఎందుకో ఆ రకమైన ఒక దృష్టి పడింది. నేను నిలబడ్డాను. ఇంకా ప్రజల ఇష్టం అది. సంఘ్ పరివారు ఇప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టారు. మీరు మీ వెనక ఉండాలా, బీజేపీ వెనక ఉండాలా, బీజేపీ కూటమి వెనక ఉండాలి? నేను ఎప్పుడు సంఘ్ పరివార్ అనేది 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. అది దానికి పరీక్ష పెట్టే అంత ఇదేం కాదు మనం. కాకపోతే నాకు తెలిసి బీజేపీ అనేది ఒక పార్టీ, అది కూడా సంఘ పరివార్ యొక్క సిద్ధాంతాలతో ఆ పునాదులతో పెరిగింది. కానీ నాకు తెలిసి కాషాయాన్ని ఒంటరివాణ్ణి చేసి వదిలేస్తారు రోడ్డు మీద నేను అనుకోవట్లేదు. కాషాయం ఒంటరి కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కాషాయం ఒంటరి కాదు, కాషాయం ఎప్పటికీ ఒంటరి కాదు. కానీ ఆ ప్రయాణంలో మనం నడవాల్సి వచ్చినప్పుడు ఆ కష్టాన్నైనా తీసుకుని మనం అడుగులు వేస్తే, ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేస్తుంది అనుకున్నారు, మీరు ఇందాక అడిగారు ప్రశ్న. నేనేం పార్టీలో బాధ్యతల్లో లేను. నేను బాధ్యతల్లో ఉండి నేను ఆ పని చేస్తే పార్టీ నన్ను పిలిచి ప్రశ్నించాలి. నేను ఒక కార్యకర్తగా ఉన్నాను, 5 ఏళ్లుగా ఉన్నాను. నాకేం విశేషమైన పనులు కూడా అప్పచెప్పలేదు. నేను నిజంగా చెప్పాలంటే నాకు పెద్ద పెద్ద పనులు అప్పచెప్పి బాధ్యతలు అప్పచెప్పి ఏం చేయలేదు. మధ్యలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు, రకరకాలు వచ్చినప్పుడు నన్ను పిలిచారు, కొంత నా సర్వీసెస్ తీసుకుని నేను వెళ్ళాను, వాళ్ళు పిలిచారు వెళ్ళాను, అంతే. కానీ ఈరోజు నేను ఒక మాట ఇచ్చి ఒక ధర్మం కోసం ఒక అడుగు వేసినప్పుడు పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదు దాన్ని రిజెక్ట్ చేస్తుందా, అది పార్టీ లైన్స్. అలానే మీరు అడిగారు చూసారా సంఘ పరివార్ అని, అది నాకు ఒక సిద్ధాంతంతో కనెక్ట్ అయినటువంటి ఒక వ్యవస్థ. నేను దాన్ని పరీక్షించి దాన్ని ప్రశ్నించే గొప్పవాడిని నేను కాదు. ఆర్ఎస్ఎస్లో ఉండే సంఘచాలక్ గారికి కూడా ఆ స్థాయి లేదు. ఏది ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించి ఆర్ఎస్ఎస్ని దాన్ని పరీక్షించడం అనేటువంటి వ్యవస్థ ఈరోజు సంఘచాలక్ గారికి కూడా లేదు. ఆయనైనా ఆర్ఎస్ఎస్ అంటే తన తల్లి తండ్రిని ఎంత ప్రేమిస్తారో అలానే ప్రేమిస్తారు నాకు తెలిసి. కాబట్టి నేను దాని పట్ల ఎప్పుడూ వినయ విధేయతలతో ఉంటాను. భారతీయ జనతా పార్టీ నాకు ఎలాంటి శిక్ష ఇచ్చినా నేను భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి కనెక్ట్ అయినాను కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి బాధపడను. నేను ఏం పోయిందని నేను బాధపడాలి? ఓకే, సస్పెండ్ చేశారు, పరిపూర్ణానందే కదా, పార్టీలో రాకముందు పరిపూర్ణానందే కదా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అన్నారు, స్వామీజీ ఎందుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరారు, అది ఇక్కడ ఏమీ లేదు కదా, అది కదా అన్నారు. నాకు చాలా బాధ వేసేది. ఏమీ లేదు, ఒక సిద్ధాంతం ఉంది ఇందులో, అది తెలియట్లేదు. వీళ్ళు ఏం చూస్తున్నారు ఎంతసేపటికి, ఇక్కడ ఒక 50 మంది ఎమ్మెల్యేలు లేరు, దీనికి ఒక పవర్ లేదు, దీనికి ఒక వ్యవస్థ లేదు అని చూస్తున్నారు, భౌతికమైనవి. కానీ నేనేంటి దాని లోపల ఉన్నటువంటి శక్తిని చూస్తున్నా. దానికి ఒక సిద్ధాంతం ఉంది. తమిళనాడులో ఏమీ లేదనే అన్నారు. అన్నామలై అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఏమీ లేదనేది తప్పు, దీంట్లో చాలా ఉందని చూపించాడు కదా ఒక వ్యక్తి, అంతే కదా. ఆదిత్యనాథ్ యోగి యూపీలోకి వెళ్ళి ఏమీ లేదా అని అంటే ఈరోజు చూపించారు కదా ఆయన. కాబట్టి పార్టీలో సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతాన్ని కనెక్ట్ అయినా, ఆ సిద్ధాంతము నాలో ఉంది కాబట్టి నన్ను ఆ పార్టీ యొక్క సిద్ధాంతానికి ఎవరు దూరం చేయలేరు.
నన్ను సస్పెండ్ చేస్తే భౌతికంగా పేపర్లో నన్ను సస్పెండ్ చేయొచ్చు, కానీ నా సిద్ధాంతం దాంతో కనెక్ట్ అయింది కదా, దాంతో ఎవరు దూరం చేయలేరు కదా. తప్పకుండా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నా కదలిక, నా అడుగు, నా సంకల్పం దిశగా వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్వామీజీ చెప్తున్నదైతే ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు పిలిచినా కూడా ఆయన తన మనసు మార్చుకోలేదు. అదే సంకల్పంతో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.